హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఖాదర్ షబానా వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే బిర్యానీ చేయబోతున్నాం గైస్. ఆలు బిర్యానీ చేయబోతున్నాం. చూసేయండి, ఇదిగోండి. మా ఊర్లో వర్షం అయితే పడుతుంది గైస్. ఫుల్ వర్షం అయితే పడుతుంది, చూసుకోండి. ఇవాళ బిర్యానీ చేస్తున్నాం. చూడండి ఏమేమి కలుపుతున్నారు బిర్యానీలో. ఆలు, పచ్చిమిర్చి, టమాటా, క్యారెట్, బీట్రూట్, పచ్చిమిరకాయలు వేసి ఈజీ ప్రాసెస్లో ఇప్పుడు తొందరగా చేయాలి. టైం చూస్తే 9:30 అయ్యింది. ఇప్పుడు బిర్యానీ అంటే ఎట్ట కుదిరిద్ది? తొందరగా ఈజీ ప్రాసెస్లో చేసేస్తాం, చూసేయండి. ఓకే గాయస్, అక్కడికి తీసుకెళ్ళాక చూపిస్తా. ఓకే బాయ్. చూపిస్తా. చూడండి గ్యాస్, కరెంట్ అయితే వెళ్ళిపోయింది. కరెంట్ లేదు, కరెంట్ పోయింది. లవంగా, చెక్క, కరెంట్ అయితే వచ్చింది గాయస్. ఇప్పుడు మొత్తం ఈ ఆల్ వెజిటేబుల్స్ అయితే వేసేసారు. ఉప్పు వేసారు, పసుపు, బాగా వేగాలి. ఇవి ఆలు కొంచెం మెత్తగా అయ్యేదాకా చూద్దాం. ఈ ఆలు అయితే కొంచెం మెత్తగా అయ్యేదాకా చూద్దాం గాయస్. అప్పుడు దాకా మూత పెట్టేసుకుందాం. A few moments later. కొంచెం వేగిన తర్వాత చూపిస్తా గాయస్. 2000 years later. బాగా ఫ్రై అయిపోయింది. లైట్గా కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, సన్నగా కోసుకొని మంచిగా కడుక్కొని వేసుకోవడం. ఇట్లా వేసుకొని ఫ్రై చేయాలి. నాలుగు గ్లాసులు బియ్యం పోసుకుందాం. మంచిగా కడుక్కుందాం. మా ఈ కొత్త బియ్యం, అందుకనే ఎక్కువ నానబెట్టట్లేదు. ఇప్పుడు నానబెట్టుకుందాం కుసేపు. అవి ఫ్రై అయ్యేదాకా నానబెడదాం, ఎందుకంటే కొత్త బియ్యం కదా, అందుకనే. ఓకేనా? నాలుగు గ్లాసులు బియ్యంకి 5 గ్లాసులు వాటర్ పోసుకుందాం. 1
అసలైతే పాత బియ్యానికి 4 గ్లాసుల బియ్యానికి 6 గ్లాసులు పోయాలి. నేను ఒకటి తగ్గిస్తున్నా కొత్త బియ్యం కాబట్టి. ఓకేనా? 3 4 5. ఇప్పుడు దీంట్లో ఉప్పేసి ఫస్ట్ కొంచెం ఉప్పేసాంగా, మళ్ళీ కొంచెం వేసుకుందాం. కొంచెం గరం మసాలా, ఎసరు వచ్చేదాకా వెయిట్ చేద్దాం. A few years later. పొంగు వచ్చేసింది. ఇప్పుడు ఇవి వాటర్ తీసేసి దాంట్లో వేసేద్దాం. సరిపడా ఉంది మొత్తం. ఇప్పుడు ఉమ్మగిల్లడానికి పెట్టేద్దాం, ఉడకనిద్దాం. ఓకే. ఉడికిపోతుంది, ఇంకా ఉమ్మగిల్లితే చాలు, అయిపోయినట్టే. ఉమ్మగిల్లిన తర్వాత చూపిస్తా. ఓకే, సిమ్లో పెట్టుకుందాం. గాయస్, మమ్మీ అయితే అయిపోయింది, మొత్తం బంద్ చేయమన్నారు. మమ్మీ అయితే స్నానం చేస్తున్నారు. మొత్తం అయిపోయిందంట, ఒకసారి చూద్దాం. చూడండి గాయస్, అయిపోయింది మొత్తం. అయితే మమ్మీ వచ్చాక వడ్డిస్తా అన్నారు, అప్పుడు తీస్తాను. బిర్యానీ తయారైపోయిందండి, తినేద్దాం. ఇప్పుడు పిల్లలకి పెట్టి నేను కూడా తింటాను. రండ్రా తిందాం. ఉల్లిపాయలు, కీర సూపర్గా ఉండిద్ది బిర్యానీలో కీర తింటుంటే. ఓకే, తినేద్దాం. సూపర్ ఉంది గాయస్ ఆలు బిర్యానీ. మా మమ్మీ అడగగానే చేసింది. ఆలు బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం. నేను రోజు చేసినా తింటా గాయస్ ఆలు బిర్యానీ, నాకు చాలా ఇష్టం. మరిన్ని రెసిపీస్ కోసం కామెంట్ చేయండి, ఇంకా మా మమ్మీతో వండిస్తాను నేను. మీకు ఏమేమి రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి గాయస్. బాయ్. మరి ఇంకా ప్రాంక్స్ ఏమేమి కావాలో, ఫన్నీ వీడియోస్ ఏమేమి కావాలో అన్నీ కామెంట్ చేయండి గాయస్, మొత్తం చేస్తాం. ఓకే గాయస్, బాయ్. ఈ వీడియోకి షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే, బాయ్.